గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంక్ విత్ మీ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు అండ్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగుండాలని, మంచిగా ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం క్వాంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. క్వాంట్లో ఉండే టాపిక్స్, సిలబస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, సోర్సెస్, ప్రిలిమ్ స్ట్రాటజీ, మెయిన్ స్ట్రాటజీ, ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాంట్ సిలబస్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. స్పీడ్ మ్యాథ్స్, అర్థమెటిక్, డిఐ. స్పీడ్ మ్యాథ్స్లో సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెంబర్ సిరీస్లో రాంగ్ నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్ సిరీస్ ఉంటాయి. నెక్స్ట్ అర్థమెటిక్లో పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, యావరేజెస్, ఏజెస్, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్, పార్ట్నర్షిప్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్. ఇందులోనే ట్రైన్, బోట్ అండ్ స్ట్రీమ్ సమ్స్ కవర్ అవుతాయి. టైమ్ అండ్ వర్క్, ఇందులో పైప్స్ అండ్ సిస్టమ్స్ కవర్ అవుతాయి. మెన్స్ట్రేషన్, ప్రాబబిలిటీ, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అర్థమెటిక్ కాన్సెప్ట్స్ ప్రాపర్ ఆర్డర్లో కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ యావరేజెస్, ఏజెస్, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్, పార్ట్నర్షిప్, ఇవి అన్నీ లింక్డ్ టాపిక్స్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ టూ లింక్డ్ టాపిక్స్. నెక్స్ట్ ఇవి లింక్డ్ టాపిక్స్. అర్థమెటిక్లో కాన్సెప్ట్స్ అన్నీ లింక్ అయి ఉంటాయి కాబట్టి ప్రాపర్ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ డిఐలో బార్ గ్రాఫ్ డిఐ, లైన్ గ్రాఫ్ డిఐ, టేబులర్ ఫామ్ డిఐ, పై చార్ట్ డిఐ, క్యాస్లెట్ డిఐ, మిస్సింగ్ డిఐస్, ఇవన్నీ ఉంటాయి. సిలబస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ టేబుల్స్ నేర్చుకోండి. 1 to 20, స్క్వేర్స్ 1 to 30, క్యూబ్స్ 1 to 20, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్స్, ఇవి కూడా ఇంపార్టెంట్. ఇవి బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ప్రిపరేషన్ ప్రాపర్గా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ ట్రిక్స్ కూడా నేర్చుకోవాలి. మల్టిప్లికేషన్ ట్రిక్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఈజీ అండ్ షార్ట్ కట్ మెథడ్లో ఎలా చేయాలో ఇవన్నిటికీ ట్రిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ అన్నీ ప్రాపర్గా నేర్చుకున్న తర్వాత, ట్రిక్స్ కూడా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్పీడ్ మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. వీడియో లెక్చర్స్ చూసి కాన్సెప్ట్స్ క్లియర్గా నేర్చుకోండి. సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెంబర్ సిరీస్, ఈ 4 కాన్సెప్ట్స్ క్లియర్గా నేర్చుకోండి. స్పీడ్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి స్ట్రాంగ్గా ఉంటేనే అర్థమెటిక్ అండ్ డిఐలో స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు. సో ఇనీషియల్గా వీడియో లెక్చర్స్ చూసి కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోండి. డైలీ టార్గెట్ సెట్ చేసుకోండి. ఇనీషియల్ 10 to 15 days డైలీ 5 to 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. కంటిన్యూటీతో డైలీ ప్రాక్టీస్ చేస్తేనే స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ డైలీ ప్రాక్టీస్ చేస్తే క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్పీడ్ మ్యాథ్స్ క్వాంట్కి ఫౌండేషన్ లాగా ఇవి స్ట్రాంగ్గా ఉంటేనే నెక్స్ట్ టాపిక్స్ స్పీడ్ అండ్ యాక్యురేట్గా చేయగలరు. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, స్పీడ్ బిల్డ్ చేసుకోండి, క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోండి. కన్సిస్టెన్సీతో డైలీ ప్రాక్టీస్ చేస్తే క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. స్పీడ్ మ్యాథ్స్ బేసిక్స్ కోసం కౌశిక్ సార్ క్లాస్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి యూట్యూబ్లో. నెక్స్ట్ అర్థమెటిక్, పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. బిగినర్స్ ఈ 2 టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేయండి, బాగా నేర్చుకోండి. ఈ 2 టాపిక్స్ డిఐస్కి అండ్ అర్థమెటిక్లో ఉండే ఫ్యూ అదర్ టాపిక్స్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, వీటికి బాగా యూజ్ అవుతాయి. సో పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ 2 టాపిక్స్ ప్రిలిమ్స్కి, డిఐస్కి వెరీ ఇంపార్టెంట్. అర్థమెటిక్లో లింక్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ప్రాపర్ ఆర్డర్లో నేర్చుకోండి. ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఆ ఆర్డర్లో ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోండి. మెన్సురేషన్ అండ్ ప్రాబబిలిటీ కవర్ చేయండి. మెన్సురేషన్ అండ్ ప్రాబబిలిటీ ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎక్కువ ఫోకస్ చేయండి. అర్థమెటిక్ కాన్సెప్ట్స్ అన్నీ వీడియో లెక్చర్స్ చూస్తూ కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవటం కంప్లీట్ అయిన తర్వాత డైలీ 1 టాపిక్ 20 to 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నియర్లీ 12 టాపిక్స్ వరకు ఉంటాయి. డే 1, డే 2, డే 3 ఇలా డైలీ టార్గెట్స్ పెట్టుకొని ఈచ్ డే 20 to 30 క్వశ్చన్స్ ఈచ్ టాపిక్ ప్రాక్టీస్ చేయండి. నియర్లీ 2 weeks పడుతుంది.
2 వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిపీట్ చేయండి. అగైన్ పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ డే 1, డే 2, డే 3 అలా డైలీ టార్గెట్స్ పెట్టుకొని డైలీ 20 to 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల యాక్యురసీ మెయింటైన్ అవుతుంది అండ్ ఆల్సో స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వీక్లీ రివిజన్స్ వెరీ ఇంపార్టెంట్. వీక్ మొత్తం మీరు ప్రిపేర్ అయ్యింది వీకెండ్లో రివైజ్ చేసుకోండి. సండేస్ రివిజన్స్ అండ్ మాక్స్కి యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆల్సో క్వాంట్కి మంత్లీ రివిజన్స్ కూడా ప్రిఫర్ చేయండి. ఇంత ఎక్కువ టైం క్వాంట్కే అయిపోతుంది అని అనుకోవద్దు. కంపేరింగ్ టు అదర్ సబ్జెక్ట్స్ క్వాంట్కి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ క్వాంట్ దెన్ అదర్ సబ్జెక్ట్స్కి ఎక్కువ టైం ప్రిఫర్ చేయొచ్చు. బట్ కంపేరింగ్ టు అదర్ సబ్జెక్ట్స్ క్వాంట్ వీక్గా ఉంటే మీరు క్వాంట్కి ఖచ్చితంగా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. నెక్స్ట్ డిఐ స్టార్ట్ చేసే ముందు అర్థమెటిక్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకోండి. బికాస్ అర్థమెటిక్ అనేది బేసిక్ ఫర్ డిఐ. ఆర్ ఎల్స్ అట్లీస్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్ ఈ 2 కాన్సెప్ట్స్ అయినా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాతనే డిఐ స్టార్ట్ చేయండి. ఐదర్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ డిఐ చాలా ఇంపార్టెంట్. వీడియో లెక్చర్స్ హెల్ప్తో డిఐ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకోండి. ఇనీషియల్గా లో లెవెల్ డిఐస్ లైక్ ప్రిలిమ్స్ లెవెల్ డిఐస్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. డిఐ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్గా 1 మంత్ వరకు నెక్స్ట్ 1 మంత్ వరకు డిఐ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ 10 to 15 days 2 to 3 sets చేయండి ప్రిలిమ్స్ లెవెల్. నెక్స్ట్ 5 to 10 sets ఆర్ 5+ ఎన్ని సెట్స్ అయినా మీ ఇష్టం. మినిమం 5 sets చేయండి. అలా 1 month కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి. కంటిన్యూటీ మెయింటైన్ చేయండి. డిఐ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్గా 1 month వరకు ప్రాక్టీస్ చేయండి. ప్రీ లెవెల్ డిఐస్ ప్రాక్టీస్ చేయటం కంప్లీట్ అయిన తర్వాత దెన్ గో విత్ మెయిన్స్ లెవెల్ డిఐస్. మెయిన్స్ లెవెల్ డిఐస్లో యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. బికాజ్ కొంచెం క్యాలిక్యులేషన్ రాంగ్ అయినా కంప్లీట్ డిఐ మొత్తం రాంగ్ అవుతుంది, టోటల్ టైం వేస్ట్ అవుతుంది. సో ఫ్రమ్ స్టార్టింగ్ నుంచే యాక్యురసీ మెయింటైన్ చేయండి. యాక్యురసీ మెయింటైన్ అవ్వాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో పక్కా డిఐ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 month వరకు డిఐ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి. సో దట్ యాక్యురసీ మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేయండి. పేపర్ స్టాండర్డ్ తెలుసుకోండి. ఇయర్ బై ఇయర్ స్టాండర్డ్ ఇంక్రీజ్ అవుతుంది. స్టడీఫైడ్ యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి సంబంధించి ఆశీష్ అరోరా సార్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. రిపీటర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒకసారి చెప్తాను. రిపీటర్స్కి ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఆర్ ఎల్స్ ప్రీవియస్గా ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసి ఉంటారు, మెయిన్స్ కూడా అటెంప్ట్ చేసి ఉండొచ్చు. ఫస్ట్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. మాక్ అటెంప్ట్ చేసిన తర్వాత మీ మిస్టేక్స్ ఏంటనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఆల్సో మీ ప్రిపరేషన్ ఏ లెవెల్ వరకు ఉంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. మీ మిస్టేక్స్ని ప్రాపర్గా అనలైజ్ చేసుకొని వాటిపైన వర్క్ చేయండి. మీకు క్లారిటీ వస్తుంది ఏ సెక్షన్స్లో వీక్గా ఉన్నారు, ఏ సెక్షన్స్లో స్ట్రాంగ్గా ఉన్నారు అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి వీక్గా ఉన్న ఏరియాస్ని ఎక్కువ బ్రషప్ చేసుకోండి. స్పీడ్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. డైలీ మాక్స్ అటెంప్ట్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రిలిమ్స్ మాక్స్, మెయిన్స్ మాక్స్ అటెంప్ట్ చేయండి. మాక్స్ అటెంప్ట్ చేసిన తర్వాత ప్రాపర్గా అనలైజ్ చేసుకోండి. మీ మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ మాక్స్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ సోర్సెస్. ఫ్రీ యూట్యూబ్ ఛానల్ సోర్సెస్. ఇవన్నీ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్స్. హర్షల్ అగర్వాల్ సార్ లెర్నింగ్ క్యాప్సూల్, కౌశిక్ మోహంటి సార్ కెరీర్ డిఫైనర్, రాజన్ సార్ ఇన్ఫినిటెసిమల్, ఆశీష్ అరోరా సార్ స్టడీఫైడ్. బిగినర్స్ అయితే కౌశిక్ సార్ క్లాసెస్ ప్రిఫర్ చేయండి. సార్ చాలా బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అడ్డా 247 ఛానల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. బేసిక్ స్పీడ్ మ్యాథ్స్ కోసం అడ్డా 247 ఛానల్, కౌశిక్ సార్ ప్లేలిస్ట్ ఒకసారి చూడండి. ఒకసారి క్లాస్ వింటే ఐడియా వస్తుంది. మీకు ఏది సూట్ అవుతుందో అది ప్రిఫర్ చేయండి. అడ్వాన్స్డ్ స్పీడ్ మ్యాథ్స్ కోసం హర్షల్ సార్ క్లాసెస్ ప్రిఫర్ చేయొచ్చు. ప్రీ ప్లస్ మెయిన్స్ డిఐ హర్షల్ అగర్వాల్ సార్ ప్లేలిస్ట్ ఉంటుంది. లెర్నింగ్ క్యాప్సూల్ ఒకసారి అది చెక్ చేయండి. కెరీర్ డిఫైనర్ ఛానల్లో కౌశిక్ సార్ అర్థమెటిక్ ప్లేలిస్ట్ ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మాక్స్ అట్లీస్ట్ 2 ప్రిఫర్ చేయండి. సింగిల్ మాక్ పైన డిపెండ్ అవ్వద్దు. 2-3 టైప్ ఆఫ్ మాక్స్ తీసుకుంటే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. మాక్స్ కోసం స్మార్ట్ కీడా, ఆలీబోర్డ్, ప్రాక్టీస్ మాక్, గైడ్లీ బండిల్, అడ్డా
ఇవి సోర్సెస్. ఇవి కాకుండా వేరేవి కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. క్వాంట్కి సెక్షనల్ మార్క్స్ ప్రిఫర్ చేయండి. సెక్షనల్ మార్క్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బుక్స్. మెనీ టెలిగ్రామ్ ఛానల్స్లో ఫ్రీ పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి. పీడిఎఫ్ సోర్సెస్ నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్లో 35 days సిరీస్ క్వాంట్ అండ్ రీజనింగ్ ప్రిలిమ్స్ లెవెల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఒకసారి చెక్ చేయండి. క్వాంట్ ప్రిపరేషన్ కోసం పీడిఎఫ్ సోర్సెస్ కాకుండా బుక్స్ ప్రిఫర్ చేయాలి అనుకుంటే ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ ప్రిఫర్ చేయండి. బేసిక్ లెవెల్ నుంచి ఉంటుంది ఇందులో. నెక్స్ట్ క్లాస్ నోట్స్ అర్థమెటిక్ బుక్ బై గగన్ ప్రతాప్ సార్, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ అర్థమెటిక్ బుక్. నెక్స్ట్ అర్థమెటిక్ క్లాస్ నోట్స్ బై శివారెడ్డి సార్, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫర్ క్యాట్ అరుణ్ శర్మ సార్, క్వాంటమ్ క్యాట్ బై సర్వేష్ కే వర్మ సార్. ఈ 2 అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటాయి. ఇవి కాకుండా టెక్స్ట్ బుక్ 4000+ బుక్ ఉంటుంది, అది కూడా ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రిలిమ్స్ స్ట్రాటజీ. డైలీ టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ టు కన్వర్షన్స్ రివిజన్ చేసుకోండి. రివిజన్ వెరీ ఇంపార్టెంట్. హార్డ్లీ ½ an hour పడుతుంది. నెక్స్ట్ స్పీడ్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇనీషియల్గా స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకునే అప్పుడు డైలీ 5 to 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు ఈచ్ టాపిక్ మినిమం 15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నియర్లీ 60 క్వశ్చన్స్ అవుతాయి. ఆర్ఎల్స్ యాప్స్లో షార్ట్ క్విజెస్ అవైలబుల్గా ఉంటాయి. టాపిక్ వైజ్ 10 to 15 minutes ఉంటుంది. అవైనా అటెంప్ట్ చేయండి. డైలీ 3 to 4 క్విజెస్ ఇవ్వండి. సో దట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ కాబట్టి హార్డ్లీ 30 to 40 minutes టైం పడుతుంది. నెక్స్ట్ అర్థమెటిక్ ఇనీషియల్గా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేయండి. డైలీ 1 day 1 టాపిక్ తీసుకోండి. ఇనీషియల్గా టాపిక్ వైజ్ డైలీ ప్రాక్టీస్ చేయండి. 1 hour టైం స్పెండ్ చేయండి ఓన్లీ ఫర్ అర్థమెటిక్. నెక్స్ట్ డిఐస్. డైలీ 5 DIs ప్రాక్టీస్ చేయండి. ప్రిలిమ్స్ లెవెల్ కాన్సెప్ట్స్ కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత ఫుల్ లెంత్ మార్క్స్ స్టార్ట్ చేయండి. ఇనీషియల్గా పర్ వీక్ 2 to 3 ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. లేటర్ ఆన్ డైలీ 1 ఫుల్ లెంత్ మార్క్ అటెంప్ట్ చేయండి. దిస్ ఈజ్ ప్రిలిమ్స్ స్ట్రాటజీ. నెక్స్ట్ మెయిన్ స్ట్రాటజీ. మెయిన్స్ కోసం ఆల్జిబ్రా ఫార్ములాస్ ఇంపార్టెంట్. సో ఇవి నేర్చుకోండి, మెయిన్స్కి యూజ్ అవుతాయి. స్పీడ్ మ్యాథ్స్ హై లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. స్పీడ్ మ్యాథ్స్లో నెంబర్ సిరీస్ నెగ్లెక్ట్ చేయొద్దు. చాలామంది నెంబర్ సిరీస్ నెగ్లెక్ట్ చేస్తారు. నెంబర్ సిరీస్ హై లెవెల్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అర్థమెటిక్ కూడా హై లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేయండి. డైలీ 1 టాపిక్ 15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. కంటిన్యూస్గా 2 weeks ప్రాక్టీస్ చేయండి. ఎక్స్క్లూడింగ్ సండేస్ ఈచ్ డే 1 టాపిక్ టైం సరిపోతుంది. అలా 2 weeks కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి. నెక్స్ట్ డిఐస్. డైలీ 1 or 2 మెయిన్స్ లెవెల్ డిఐస్ ప్రాక్టీస్ చేయండి. డిఐస్ కోసం వీడియో లెక్చర్స్ ఫాలో అవ్వండి. ఫ్యాకల్టీ ఎలా సాల్వ్ చేస్తున్నారో ఒకసారి చూడండి, మీరు కూడా సాల్వ్ చేయండి. ఆ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్యాకల్టీ సాల్వ్ చేసేది, మీరు సాల్వ్ చేసేది కంపేర్ చేసి చూడండి. ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేసే వే ఆఫ్ అప్రోచ్ని అర్థం చేసుకోండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆఫ్టర్ 20 or 30 days ఫుల్ లెంత్ మార్క్స్ స్టార్ట్ చేయండి. మెయిన్స్ లెవెల్ ఫుల్ లెంత్ మార్క్స్ స్టార్ట్ చేయండి. డైలీ 1 mock అటెంప్ట్ చేయండి. ప్రిలిమ్స్కి స్పీడ్ అండ్ యాక్యురసీ ఇంపార్టెంట్. సో స్పీడ్ మ్యాథ్స్, స్పీడ్ క్యాల్కులేషన్ బిల్డ్ చేసుకోండి. మెయిన్స్కి యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. యాక్యురసీ మెయింటైన్ అవ్వాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇది మెయిన్స్ స్ట్రాటజీ. ఫర్ క్వాంట్ రైట్ స్ట్రాటజీ, మోర్ ప్రాక్టీస్ అండ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ మార్క్స్. ఈ 3 క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో రైట్ వేలో ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అండ్ మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. సో దట్ యూ క్యాన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ క్వాంట్. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.